హలో! అందరూ నమస్కారం. మూవీ 'రే ఆఫ్ కాలం కావల్' ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. ఈ మూవీలో కొన్ని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే స్టోరీ. స్టోరీ తగ్గట్టు స్క్రీన్ ప్లే చాలా నీట్‌గా తీసుకెళ్తారు. మూవీలో కొన్ని సస్పెన్స్ సీన్స్ పెట్టుకున్నారు. ఆ సీన్స్ చాలా హైలైట్‌గా ఉంటాయి. అవి చాలా బాగా పిక్చరైజ్ చేశారు. అది చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక సీరియల్ కిల్లర్ ఒక్కొక్క అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళని చాలా తెలివిగా చంపుతూ ఉంటాడు. ఆ సీరియల్ కిల్లర్ ఒక్కొక్క అమ్మాయిని చాలా సెలెక్టివ్‌గా సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి గురించి బాగా డీటెయిల్‌గా రీసెర్చ్ చేసి, ఆ అమ్మాయిలని ప్రేమలో పడేసి, వాళ్ళతో బంచిక్ జేసి, వాళ్ళని క్లీన్‌గా, నీట్‌గా చంపేస్తూ ఉంటాడు. అంటే, ఆ అమ్మాయి నుంచి ఒక్క రక్తపు బొట్టు కూడా బయటకి రాకుండా చాలా నీట్‌గా చంపుతూ ఉంటాడు. అలా ఆ కిల్లరు ఒక్కొక్క అమ్మాయిని చంపుకుంటూ వెళ్తుంటే, మరి పోలీసులేం జేస్తున్నారు? సో, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి, ఆ కిల్లర్ ఎలా పట్టుకున్నారు? అసలు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాటని వేసుకొని ఈ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టుకున్నారు. అవి చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో మమ్ముట్టి క్యారెక్టర్ చాలా బాగుంటది. మమ్ముట్టి స్టాలిన్ దాస్ తనొక పోలీస్ ఆఫీసరు. ఈ మూవీలో మమ్మూటి క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉంటది. ఈ మూవీలో మమ్మూటి ఒక స్టైల్ ఆఫ్ స్మోకింగ్ చేస్తుంటాడు. ఆ స్టైల్ చాలా బాగుంటది. ఇంకా ఈ మూవీలో మమ్మూటికి ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ మీకు రివీల్ చేసేస్తే స్టోరీ మీద ఇంట్రెస్ట్ పోద్ది. అలా కాకుండా మీరు మూవీ చూస్తున్న ఫ్లోలోనే ఆ క్యారెక్టర్ రివీల్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ రివీల్ అయ్యాక మీకు స్టోరీ గురించి క్లియర్‌గా అర్థమైపోద్ది. సో, అది ట్విస్ట్‌గాని చూస్తేనే బాగుంటదనమాట. మమ్మూటి గారి క్యారెక్టర్ గురించి మీరు మూవీలోనే చూడండి. ఇంకా ఈ మూవీలో స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్‌గా వినాయకన్ చేశారు. తిను ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేస్తుంటాడు. కానీ ఈ మూవీలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్‌గా చేశాడు. వినాయకన్ చాలా రోజుల తర్వాత 'జైలర్' మూవీలో ఒక మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉంటది. సో, తను పోలీస్ ఆఫీసర్‌గా చాలా బాగా సెట్ అయ్యాడు. వినాయకును అండ్ మమ్ముట్టి మధ్య వచ్చే సీన్స్ కొన్ని చూడడానికి బాగుంటాయి. అండ్ లాస్ట్‌కి వినాయకుడు, మమ్ముట్టి ఆ సీరియల్ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారో, అసలు ఏం చేశారనేది కూడా లాస్ట్‌లో చూపిస్తారు. చూడడానికి బాగుంటది. ఇంకా ఈ మూవీలో ఆ అమ్మాయిలు చంపే కిల్లింగ్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. కొంచెం ఇంట్రెస్ట్‌గానే ఉంటాయి. ఆ కిల్లర్ ఒక్కొక్క అమ్మాయిని చంపాక మళ్ళీ ఇంకో అమ్మాయి కోసం రీసెర్చ్ చేయడము, ఆ అమ్మాయిని ట్రాప్ చేయడం అవన్నీ కొంచెం షార్ట్‌గా చూపిచ్చేస్తారు. ఇంకొంచెం డీటెయిల్‌గా చూపిచ్చుంటే బాగుండేదనిపించింది. కొన్ని సీన్స్ ఏంటంటే జస్టిఫికేషన్ ఇవ్వకుండా సింపుల్‌గా క్లోజ్ చేస్తాడు. క్లైమాక్స్ కూడా అలాగే క్లోజ్ చేస్తాడనమాట. ఇంకొంచెం డీటెయిల్‌గా చూపిచ్చుంటే బాగుండేదనిపించింది. ఈ మూవీలో కిల్లర్ గురించి చూపిస్తారు కానీ, ఆ కిల్లర్ మోటివ్ గానీ, ఆ కిల్లర్ సంబంధించిన స్టోరీ అయితే పెట్టుంటే బాగుండేదనిపించింది నాకైతే. క్లైమాక్స్‌లో చూపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. క్లైమాక్స్‌లో అలాంటివి ఏమి లేవు. చాలా సింపుల్‌గా క్లైమాక్స్ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ బాగుంటది. కొన్ని సస్పెన్స్ సీన్స్ దగ్గర వచ్చే బీజీఎం బాగుంటది. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా బాగుంటది. ఆ కిల్లింగ్ సీన్స్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. చూడడానికి బాగుంటాయి. ఈ మూవీలో అమ్మాయిలు చంపడం, వాళ్ళతో కొన్ని బంచింగ్ సీన్స్ పెడతారు కానీ, ఆ సీన్స్ కొంచెం డీసెంట్‌గానే చూపిస్తారు. మరీ అంత బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే బాగుంది. కొన్ని ట్విస్ట్‌లకి, ఆ సస్పెన్స్ సీన్స్‌కి మంచి థ్రిల్ అవుతాం. చూడడానికి కూడా బాగుంది. క్లైమాక్స్ కొంచెం సింపుల్‌గా క్లోజ్ చేస్తారు. ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.